కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి ప్రత్యేకంగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సంబంధించి ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలి, ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఏ బుక్స్ రిఫర్ చేయాలి, ఇలాంటి డౌట్స్ ఉంటే CSBIS అకాడమీని కాంటాక్ట్ అవ్వచ్చు. దీనికి సంబంధించి నా పర్సనల్ అపాయింట్మెంట్ ఈ వీడియో పైన డిస్ప్లే అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేసి తీసుకోవచ్చు. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన తర్వాత ప్రపంచంలో చాలా దేశాలు ఇప్పుడు టారిఫ్లకి భయపడుతున్నాయి. అంతేకాదు ఆల్టర్నేటివ్స్ కోసం, ప్రత్యామ్నాయాల కోసం ఎత్తుకుంటున్నాయి. నిన్నటికి నిన్న డొనాల్డ్ ట్రంప్ చైనా పైన, కెనడా పైన, మెక్సికో పైన అడిషనల్ టారిఫ్స్ విపరీతంగా వేసేశారు. యూరోప్ పైన కూడా టారిఫ్లు వేస్తాను, యూరోపియన్ యూనియన్ కూడా సహించబోనని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్ చేశారు. దాంతో యూరోప్కి అంతు చిక్కటం లేదు. యూరోపియన్ యూనియన్ అయితే అసలు ఎక్కడికి వెళ్ళాలి, మన ఫ్రెండ్స్ ఎవరు అనేది మళ్ళా పునరాలోచిస్తుంది అనమాట. ఓ పక్క డొనాల్డ్ ట్రంప్ పోకళ్ళు, నాటోతో నాకు ఎక్కువ సంబంధం ఉండదు, నేను ఎక్కువ ఫండ్ చేయను, యూరోపియన్ యూనియన్ కూడా చాలా నేర్చుకోవాలి, యూరోప్లో చాలా దేశాలు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి ఆలోచించాలి, మీ దగ్గర మానవ హక్కులు లేవు, ఇలాంటి పోకళ్ళన్నీ కూడా ట్రంప్ ప్రభుత్వం పోతుందన్నమాట. ఈ టైంలో యూరోపియన్ యూనియన్ కొత్త ఫ్రెండ్స్ని, పాత ఫ్రెండ్స్ని తిరిగి బలపరచుకోవడం, కొత్త ఫ్రెండ్స్ని ఎత్తుకోవడం చేస్తుందన్నమాట. ఈ తరుణంలో యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వన్ డర్ లేన్ ఈవిడ ఇండియాకి ఫ్లైట్ దిగంగానే ఒక ట్వీట్ చేశారు. దానిలో అద్భుతమైన వ్యాఖ్యలు ఉన్నాయి. ఇండియా ట్రస్టెడ్ ఫ్రెండ్, ప్రపంచం చాలా కాన్ఫ్లిక్ట్స్లో ఉంది, కాంపిటీషన్లో ఉంది, ఈ టైంలో ట్రస్టెడ్ ఫ్రెండ్, స్ట్రాటజిక్ ఫ్రెండ్ ఎత్తుకుంటూ నేను వచ్చానని ఆవిడ ఇండియాలో ఫ్లైట్ దిగంగానే ఒక్క రోజులో ఒక డిక్లరేషన్ బయటకు వచ్చేసింది. ఇండియా యూరోపియన్ యూనియన్ FTA ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఈ సంవత్సరం చివరాఖరికల్లా పూర్తయిపోతుందని చెప్పి, ఫైనలైజేషన్లోకి వస్తుందని చెప్పి, ఇండియా యూరోపియన్ యూనియన్ FTA 2025 ఎండ్ కల్లా కూడా ఫైనల్ చేస్తామని చెప్పి ఒక డిక్లరేషన్, ఒక స్టేట్మెంట్ కూడా జారీ చేసేసారనమాట. ఈ టైంలో మనం ఒక అంశం గుర్తు చేసుకోవాలి. 2007 సంవత్సరం నుంచి ఇండియా యూరోపియన్ యూనియన్ మధ్య చర్చలు జరుగుతున్నాయి BTIA కోసం, బ్రాడ్ బేస్డ్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్ కోసం. ఆ చర్చలు దాదాపు ఇన్ని సంవత్సరాల నుంచి 2 డికేడ్స్గా కొనసాగుతున్నా దాని మీద ఎటువంటి ఫలితం రాలేదు. కానీ ఈ సంవత్సరమే యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఇంత డైరెక్ట్గా ఈ స్టేట్మెంట్ ఎలా ఇచ్చింది, 2025 ఎండ్ కల్లా ఒక డీల్ ఫైనలైజ్ అయిపోద్దని. ప్రధానమైన కారణం ప్రపంచ వాణిజ్యంలో ఉన్న అనిశ్చితి, అమెరికా పోకడ్లు. ఇదే ప్రధానమైన కారణం అంటున్నారు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్. యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వన్ డర్ లేన్ ఇది మూడోసారి భారతదేశానికి రావటం. 2022లో బైలేటరల్ విజిట్ సందర్భంగా వచ్చారు. 2023 సెప్టెంబర్లో G20 సందర్భంగా వచ్చారు. ఇది మూడోసారి. ఇంతకుముందు ఇలాంటి స్టేట్మెంట్, ఒక టైం బౌండ్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. కానీ ఈసారి మాత్రం 2025 ఎండ్ లోపు ఇండియా యూరోపియన్ యూనియన్ మధ్య FTA ఫైనలైజ్ అవుతుందని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వన్ డర్ లేన్ ఒక మాట కూడా చెప్పారు. ఈ ట్రేడ్ డీల్ ఇండియా యూరోపియన్ యూనియన్ మధ్య ఈ FTA లేట్ అయి ఉండొచ్చు, కానీ ఇది ఇయర్లో ఫైనలైజ్ అవుద్ది. ఇది ప్రపంచంలోనే కనీ విని ఎరగనంత అతిపెద్ద ట్రేడ్ డీల్ అని చెప్పారు. అసలు యూరోప్కి ఇంత ఫాస్ట్గా ఇండియాతో ఏం పని, ఇక్కడ మనం కొన్ని చర్చించుకోవాలి. రీసెంట్గా రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి అమెరికా రష్యాతో చర్చలు జరిపింది సౌదీ అరేబియాలో, యూరోప్లో దేశాన్ని ఇన్వైట్ చేయకుండా. రెండోది, యూరోప్ పైన రీసెంట్గా యూరోపియన్ యూనియన్ పైన డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం 25% టారిఫ్స్ వేసేశారనమాట. అంతేకాదు యూరోపియన్ యూనియన్ వాళ్ళు మా గూడ్స్ సరిగ్గా కొనుక్కోవట్లేదు, నేను చాలా స్ట్రిక్ట్గా ఉండబోతున్నానని చెప్పి కూడా డొనాల్డ్ ట్రంప్ చెప్పడం జరిగింది. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు యూరోపియన్ యూనియన్కి కొత్త ఫ్రెండ్స్ కావాలి, కొత్త ఫ్రెండ్స్ని ఎత్తుక్కుంటుందన్నమాట. ఇప్పుడు ట్రస్ట్ చేసే పరిస్థితి లేదు ఎవరిని. అటువంటి టైంలో యూరోపియన్ యూనియన్ ఇండియాని స్ట్రాటజిక్ ఎలై అని, ట్రస్టెడ్ ఫ్రెండ్ అని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంది. ఇది చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు. ఇండియా యూరోపియన్ యూనియన్ ట్రేడ్ డీల్ అనేది చాలా పెద్ద విషయం ఇయర్లో అని చెప్పొచ్చు. యూరోపియన్ యూనియన్ అనేది ఒక బ్లాక్గా లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ విత్ ఇండియా ఇన్ గూడ్స్ అనమాట. గూడ్స్ విషయంలో లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. దాదాపు $135 బిలియన్ గూడ్స్ ట్రేడ్ జరుగుతుంది ఇండియా యూరోపియన్ యూనియన్ మధ్య. అదేవిధంగా ఇండియా యూరోపియన్ యూనియన్ మధ్య అరౌండ్ $53 బిలియన్ సర్వీసెస్ ట్రేడ్ జరుగుతుంది అనమాట. సో FTA కనుక ఫైనలైజ్ అయితే ఇది డబుల్ త్రిబుల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది.